మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్పై కాల్పుల కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. దుండగులు కాల్పులు జరిపానడం కట్టుకథేనన్న పోలీసులు విక్రమ్పై కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నారు. మరి కాసేపట్లో ఫోరెన్సిక్ నివేదిక ఖాకీల చేతికందాక ఈ కేసులో సంచలన విషయాలు తెరపైకొచ్చే అవకాశం ఉందంటున్నారు. విక్రమ్పై హత్యాయత్నం జరగలేదు, ఆత్మహత్యా ప్రయత్నమేనంటున్న పోలీసులు సూసైడ్ మోటో వెనుక సుపారీ గ్యాంగుల ప్రమేయం ఉండవచ్చు అన్న అనుమానంతో కూపీలాగుతున్నారు. ఇందులో భాగంగానే అనంతపురానికి స్పెషల్ టీమ్స్ను పంపినట్టు తెలుస్తోంది. కాల్పుల ఘటనకు ముందు విక్రమ్ అనంతపురం జిల్లాకు చెందిన కొందరితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. విక్రమ్ గౌడ్పై కాల్పుల కేసులో వెస్ట్ జోన్ పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయుధ చట్టం 24-25 సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కాల్పుల వ్యవహారంలో విక్రమ్ కట్టుకథలు అల్లాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మొత్తానికి ఈ కేసులో గన్ కీలకంగా మారింది. లైసెన్స్ లేని గన్ ఎవరి దగ్గర ఉందో ఖాకీలు పసిగట్టారని సమాచారం. ఇప్పటివరకు జరిగిన విచారణలో చాలా వరకు చిక్కుముడులు వీడినట్టు తెలుస్తోంది. విక్రమ్ షిఫాలి ఇచ్చిన వివరణ, స్పాట్లో దొరికిన క్లూస్, వాట్సాప్ మెసేజ్లు, అప్పులు, ఫ్యామిలీ గొడవలు ఇలా అన్ని కోణాల్లో పిన్ పాయింటెడ్గా రిపోర్ట్ రెడీ అయినట్టు సమాచారం. అయితే ఆధారాలను బట్టి విక్రమ్పై రేపో మాపో కేసు నమోదు చేసినా అతని ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు అరెస్ట్ చేసే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ రేంజ్లో విక్రమ్ ఎలాంటి లావాదేవీలు నిర్వహించారనే లెక్కలాగుతున్నారు పోలీసులు. ఇక తనకు అప్పులున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు విక్రమ్. అయితే తనను కూడా భారీగా బకాయిలు రావాల్సి ఉందని అన్నారు ఆయన. ఆసుపత్రి చుట్టూ అప్పుల వాళ్ళు తిరుగుతున్నారని చెప్పారు. విక్రమ్ కాల్పుల కేసులో గన్ గాయబు కావడం మిస్టరీగా మారింది. అంతేకాదు ఘటనా స్థలంలో రక్తం మరకలను తుడిచివేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. వీటితో పాటు విక్రమ్, ఆయన భార్య షిఫాలీల వివరణలో ఎక్కడా పొంతన కుదరట్లేదు. దుండగుడు బైక్పై వచ్చి కాల్పులు జరిపాడని ఒకరంటే, కారులో వచ్చి కాల్పులు జరిపాడని మరొకరన్నారు. ఇక గుడికి వెళ్లేందుకు పొద్దున్నే లేచామని ఒకరంటే, దర్గాలో అన్నదానం కోసమని మరొకరన్నారు. విక్రమ్ను తానే కారులో ఆసుపత్రికి తీసుకెళ్లానన్నారు షిఫాలి. కానీ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కారులో ఆమెతో పాటు మరో ఇద్దరున్నారని తేలింది. విక్రమ్పై కాల్పుల వెనుక అసలు కారణాలేమిటో పోలీసులు ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. అప్పుల ఊబి నుంచి బయటపడడానికి, అప్పుల వాళ్ల వేధింపుల నుంచి తప్పించుకోవడానికి గన్ కథా చిత్రాన్ని తెరపైకి తెచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా విక్రమేనా, లేక గన్ గేమ్ వెనుక మరెవరి మాస్టర్ మైండ్ అయినా ఉందా అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అనంతపురంకు స్పెషల్ టీమ్స్ని పంపడం, కాల్పులకు ముందు విక్రమ్ అనంతపురం గ్యాంగ్తో మాట్లాడినట్లు గుర్తించడం, వీటన్నింటిని బట్టి విక్రమ్ సూసైడ్ అటెంప్ట్ వెనుక అనంతపురం సుపారీ ముఠా హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అనంతపురం ముఠానే విక్రమ్ ఇంట్లో నుంచి గన్ తీసుకెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసులో పోలీసులు సాధిస్తోన్న పురోగతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ క్లారిటీని అటు బంజారాహిల్స్ పోలీసులు తీసుకురన్నారు. వెస్ట్ జోన్ డీసీపీతో పాటుగా టాస్క్ ఫోర్స్ డీసీపీ దాదాపు 3 రోజులుగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మాటలు చేస్తున్నారు. ఫైనల్ గా పోలీసులకు వచ్చినటువంటి క్లారిటీ అంతా కూడా ఒక విషయానికి సంబంధించి, ఏదైతే ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో అంతా కూడా ఫోరెన్సిక్ సంబంధించి ఇంట్లో జరిగినటువంటి వస్తువులు కావచ్చు, లేకపోతే ఒకసారిగా బుల్లెట్ కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, గన్ పౌడర్, ఇవన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి వెస్ట్ జోన్ పోలీసులకి ఆ రిపోర్ట్ రానుంది. ఆ రిపోర్ట్ లో వచ్చిన తర్వాత ఏ గన్ నుంచి ఆ బుల్లెట్ వచ్చింది, ఏ గన్ వాడారు, ఇప్పటికే పోలీసులు ఒక గన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ అది అధికారికంగా చెప్పడం లేదు. ఆ గన్ నుంచి వచ్చిందా లేదా అన్నది ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు అనేది పోలీసులు మాకు క్లారిటీ వస్తున్న విషయాన్ని మాకు చూస్తున్నారు. ఈ రోజు 6 గంటలకల్లా ఖచ్చితంగా ఈ కేసు సంబంధించినటువంటి ఒక ఫైనల్ బ్రేక్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, విక్రమ్ చెప్పినట్టుగా ఎవరో వచ్చి కాల్చిపోతే ఆ వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా విక్రమ్ కు తెలిసి ఉండాలి. ఆ విషయం విక్రమ్ మాకు చెప్పడం లేదు కాబట్టి మా ఇన్వెస్టిగేషన్ లో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి, అనేక కోణాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ రోజు 80% ఈ సాయంత్రం కల్లా కూడా ఈ కేసుని ఫైనల్ స్టేజ్ కి తీసుకొస్తామని మాత్రం బంజారాహిల్స్ పోలీసు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరిపైన కేసులు పెట్టాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలనిపైన ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్తా, ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా మాత్రం బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. రైట్ విజయ్.